ఈ కథ భోలా ఇంకా అతని ఎద్దు గురించి. భోలా ఒక రైతు. అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది. అక్కడతను ప్రతిరోజు కష్టపడి పంట పండించేవాడు. భోలా దగ్గర పొలం దున్నటానికి ఒక ఎద్దు ఉండేది. కల్లు పొలం నాగలితో దున్నేది. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత భోలా కల్లు పక్కన కూర్చుని దాంతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. భోలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. కాని భోలా సంతోషంగా ఉంటే అతని పక్కింటివాడు శంకర్ అస్సలు ఓర్వలేకపోయేవాడు. నిజానికి శంకర్ చాలా ధనవంతుడు. అతని పొలం కూడా చాలా పెద్దదే. పైగా అతని దగ్గర పొలం దున్నటానికి ఒక ట్రాక్టర్ కూడా ఉంది. కాని అతను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు. అది, ఇంతకీ భోలా ఇంత చిన్న పొలంలో పంట పండించి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు? నా పొలమేమో ఎంతో పెద్దది. పైగా నేను ధాన్యం కూడా ఎక్కువ పండిస్తూ ఉంటాను. కానీ అప్పుడు కూడా వచ్చే డబ్బుకి నాకు అస్సలు సంతృప్తిగా ఉండదు. బహుశా అతని ఎద్దే అతని సంతోషానికి కారణమేమో. ఎప్పుడంటే అప్పుడు అతను ఎద్దుతోనే మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ భోలా దగ్గరికి వెళ్ళాడు. అరే భోలా, నేను ఒక ఎద్దుని కొనాలనుకుంటున్నాను. కానీ అన్నా, మీ దగ్గర ట్రాక్టర్ ఉంది కదా? అది ఉందిలే. కానీ అదేమిటంటే ట్రాక్టర్తో మొత్తం పనులన్నీ అవ్వడం లేదు. అందుకే ఒక ఎద్దుని కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నాను. అయితే కొనుక్కోండి. నాకు నీ ఎద్దు చాలా బాగా నచ్చింది. మరి నువ్వు నాకు దాన్ని అమ్ముతావా? నేను నీకు ఎక్కువ డబ్బులే ఇస్తాను. లేదు లేదు శంకరన్న, తప్పుగా అనుకోకండి. నేను నా ఎద్దుని అమ్మాలి అనుకోవట్లేదు. దయచేసి మీరు ఇంకేదైనా ఎద్దుని చూసుకోండి. శంకర్ తన పొలానికి తిరిగి వచ్చాడు. అతనిలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా అతని ఎద్దులోనే ఏదో విషయం ఉంది. అందుకే అతను దాన్ని అమ్మాలి అనుకోవట్లేదు. కాని నేను దాన్ని దక్కించుకునే తీరతాను. అతనికి పొలమే లేకపోతే ఖచ్చితంగా ఈ ఎద్దుని నాకే అమ్మేస్తాడు. ఆ రోజు రాత్రి శంకర్ చాటుగా వెళ్లి భోలా పొలానికి నిప్పు అంటిస్తాడు. తర్వాత రోజు భోలా తన పొలాన్ని చూసుకుని అతను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో భగవంతుడా, ఏంటిలా చేశారు? శంకర్ భోలాని ఇలాంటి పరిస్థితిలో చూసి చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు వీడి తిక్కంతా అణిగిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. భోలా తన దగ్గరున్న డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు. 6, 7, 8, 9 ఇంకా 10. అంతేనా? నా దగ్గర కేవలం 10 వెండి నాణాలే ఉన్నాయి. వీటితో నేను కేవలం కొన్ని రోజులే గడపగలను. నేను కల్లుని ఎవరైనా వేరే వాళ్ళకి అమ్మేయడం మంచిది. దాని కొత్త యజమాని కడుపు నిండా తిండైనా పెట్టగలడు. ఇలా అనుకుని భోలా కల్లుని తీసుకుని బజారు వైపుకి బయలుదేరాడు. భోలా చేతిలో డబ్బుల మూట కూడా ఉంది. కొంచెంసేపు నడిచిన తరువాత భోలా ఇలా ఆలోచించాడు. నా దగ్గర ఇప్పుడు కేవలం 10 వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఎవరైనా దొంగిలిస్తే నా దగ్గర ఏమీ మిగలవు. దీనికంటే నేనీ నాణాలున్న మూటని కల్లు మెడకి కట్టేయడం మంచిది. భోలా డబ్బుల మూటని కల్లు మెడకి కట్టేశాడు. కొంచెం దూరం నడిచి భోలా ఒక ధాబా దగ్గర ఆగాడు. అతనక్కడ ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నాడు. కల్లుని బయట ఒక చెట్టుకి కట్టేశాడు. భోలా భోజనం చేస్తున్నప్పుడు అప్పుడే ధాబా యజమాని బయటకి వచ్చాడు. అప్పుడలా అతను కల్లు వైపు చూస్తున్నాడో లేదో కల్లు మెడ నుంచి ఒక వెండి నాణెం పడటం అతను చూశాడు. ధాబా యజమాని ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేంటి? ఇది వెండి నాణాలిచ్చే ఎద్దా? అప్పుడే
ఇంకొక నాణెం కింద పడింది. ఇది ఏదో మాయల ఎద్దులా ఉంది. బహుశా దీని గురించి దీని యజమానికి తెలియదనుకుంటా. ఇక భోలా అక్కడికి వెళ్ళి కల్లు తాడుని విప్పడం మొదలుపెట్టాడు. అప్పుడే ధాబా యజమాని కూడా అక్కడికొచ్చాడు. మీరు ఈ ఎద్దుని అమ్మాలనుకుంటున్నారా? అవును, మీరు దీన్ని కొనాలి అనుకుంటున్నారా? అవునవును, తప్పకుండా. ఈ ఎద్దునిస్తే దానికి బదులు నేను నీకు 1000 వెండి నాణాలిస్తా. 1000 నాణాలా? సరే సరే, ఇచ్చేయండి. భోలాకి ఎద్దుని అమ్మితే 1000 వెండి నాణాలు వచ్చాయి. ఆ నాణాలు తీసుకుని భోలా బజారుకు వెళ్ళాడు. అతను 4 ఆవులు కొన్నాడు. భోలా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఆవుల్ని తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు. భోలా ఆవుల పెంపకం మొదలుపెట్టాడు. అలా పాల వ్యాపారం చేయడం కూడా మొదలుపెట్టాడు. నిదానంగా భోలా చాలా ధనవంతుడైపోయాడు. అతని పక్కింటి శంకర్ ఈర్ష్యతో మండిపోతూ ఉన్నాడు. భోలా ఎద్దు అతనికి నిజంగా మాయల ఎద్దు అనిపించుకుంది. పైగా మనకి ఒక నీతి కూడా తెలిసింది, మనం ఎవ్వరినీ చూసి అస్సలు ఈర్ష్యపడకూడదు అని. పేడలో బంగారం. మెహందీపూర్ ఊర్లో కిషన్ అనే చాకలివాడు ఉండేవాడు. కిషన్ దగ్గర ఒక గేదె ఉండేది. దాన్ని తను కాళీ అని పిలిచేవాడు. కాళీ రోజు 20 లీటర్ల పాలు ఇచ్చేది. కిషన్ పాలు పితికి క్యాన్లో నింపేవాడు. శోభా, నేను పాలు పంచడానికి వెళ్ళొస్తాను. కాళీకి మేత వేసేయ్. అలాగేనండి, వేసేస్తాను. కిషన్ తన బైక్ మీద పట్నంలో అందరికీ పాలివ్వడానికి బయలుదేరాడు. కిషన్ భార్య కాళీ పేడని ఒక గిన్నెలో పోగి చేసేది. ఇక దాంతో పిడకలు చేసేది. కొన్ని పిడకలు అమ్ముడుపోయేవి. ఇక మిగిలిన వాటితో శారద ఏమో తన వంటకు ఉపయోగించేది. కిషన్ ఇంకా శారద కాళీని చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎందుకంటే తనే వాళ్ల జీవనాధారం. ఎప్పుడైనా కాళీ పాలు మిగిలిపోతే వాటిని కిషన్ ఇంకా శారద ఊళ్ళో ఉన్న పేదవాళ్లకు పంచేవారు. ఒకరోజు కిషన్ తన ఇంటికి స్మార్ట్ టీవీ కొనుక్కు తీసుకొస్తాడు. ఆ ఊర్లో ఎవరి దగ్గర స్మార్ట్ టీవీ అనేదే లేదు. కిషన్ స్వీట్లు తీసుకుని తన పొరుగింటి బాను దగ్గరికి వెళ్తాడు. తీసుకోండి బాను అన్నా, స్వీట్లు తినండి. ఇవన్నీ ఇప్పుడు దేనికోసం? ఇవాళ నేను స్మార్ట్ టీవీ కొన్నాను. స్మార్ట్ టీవీయా? ఆ టీవీ ఎలా ఉంటుంది? ఇది స్మార్ట్ టీవీలాగా పనిచేస్తుంది. బానుకి కిషన్ అంటే బాగా అసూయ. కిషన్ వెళ్లిపోయిన తరువాత దానిమీద మట్టి రంగు పెయింట్ వేసేయండి. వీళ్ల కాళీ కామధేనులా మారిపోయింది. దాని పాలు ఇంకా పేడ వల్ల వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మన గేది కూడా ఉంది చూడు, రోజంతా కేవలం 2 లీటర్లు పాలే ఇస్తుంది. ఇక పేడ కూడా పల్చగానే వేస్తుంది. ఇక వాళ్ళింటికి ఎప్పుడైనా కొత్త వస్తువు వస్తే వీళ్ళు మన నోరు తీర్చేయడానికి తప్పకుండా వచ్చేస్తారు, మనల్ని ఏడిపించడానికి. ఒకవేళ మనమే వాళ్ళ గీదెని దొంగిలించి మన ఇంటికి తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? అరే, మీరు అమాయకులు. ఆ గేదెను తీసుకొచ్చేయండి. దానిమీద మట్టి రంగు పెయింట్ వేసేయండి. ఇక ఊర్లో వాళ్లతో బజార్ నుండి కొత్త గేదెను తీసుకొచ్చామని చెప్పేయండి. ఏమంటారు? నువ్వు చెప్పేది బాగానే ఉంది. రాత్రివేళ కిషన్ ఇంకా శారద నిద్రపోగానే బాను దొంగతనంగా వాళ్ళింట్లోకి చొరబడతాడు. తను కాళీ నోటిని తాడుతో కట్టేస్తాడు. తను కాళీ తాడు విప్పి తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక బాను కాళీకి మట్టు రంగు పెయింట్ వేసి తను కూడా నిద్రపోతాడు. మరుసటి రోజు కిషన్ ఇంకా శారద నిద్ర లేచేసరికి అక్కడ కాళీ లేదని వాళ్ళు చూస్తారు. ఓరి భగవంతుడా, మా కాళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాపం కిషన్ ఇంకా శారద వాళ్ల పొరుగింటి వాళ్లపై అస్సలు అనుమానపడరు. ఇక ఊరంతా తమ గేదెని వెతుక్కుంటూ ఉంటారు. ఊరంతా వెతికినా కాళీ ఎక్కడా కనపడదు. అప్పుడు పాపం వాళ్ళు అడవిలో కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు ఇద్దరు అన్నం కూడా తినరు. చూసారా పాపం, మన కాళీ ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. అప్పుడే కిషన్ చూసేసరికి అడవిలో ఒక గేదె ఉందని కిషన్ ఇంకా శారద దాని దగ్గరికి వెళ్తారు.
ఇది మన కాళీ కాదు కదా. ఇది మన ఖాళీ కాకపోయినా చూస్తుంటే భగవంతుడు మన కోసమే పంపినట్లు ఉంది. లేకపోతే అడవిలో ఎవరికైనా ఊరికే గేదె దొరుకుతుందా ఏంటి? కిషన్ ఇంకా శారద ఆ గేదెని తన ఇంటికి తీసుకొస్తారు. మరుసటి రోజు శారద నిద్రలేచి తన కొత్త గేదె పేడతో పిడకలు చేయాలని చూస్తూ ఉంటుంది. పేడలో తనకి ఒక బంగారు బిస్కెట్ దొరుకుతుంది. ఏమండి, ఇలా చూడండి చూడండి, పేడలో నాకు ఏం దొరికిందో చూడండి. బంగారం బిస్కెట్టా? ఇది గేదె గడుపులోకి ఎలా వచ్చిందో? మరుసటి రోజు ఆ గేదె పేడ వేస్తే అందులో మరొక బిస్కెట్ దొరుకుతుంది. చూస్తుంటే ఈ గేదె రోజు పేడతో పాటు ఒక బంగారు బిస్కెట్ కూడా వేస్తుందేమో. కిషన్ ఇంకా శారద పేడలో బంగారం దొరకడం వల్ల వాళ్ళు చాలా పెద్ద ధనవంతులైపోతారు. వాళ్ళొక పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు. అలాగే కారు కూడా కొనేసుకుంటారు. అటు బాను కాళీ పాలు పితకడానికి ఎప్పుడు కూర్చున్నా కాలితో తన్నేస్తూ ఉండేది. బాను ఇంకా అతని భార్య కర్రతో చితకబాదుతూ ఉండేవారు. అలా బాదుతూనే దాన్ని పాలు పితుకుతూ ఉండేవారు. ఇది మనల్ని బాగా బాధ పెడుతోంది. అక్కడ ఎంత ప్రేమగా పాలు ఇస్తూ ఉండేది, కాని ఇక్కడ ఎన్ని నాటకాలు చేస్తోంది. కిషన్ చాలా పెద్దగా ఇల్లు కట్టేసుకున్నాడు. ఇక వాళ్ళు కారు కూడా కొనేసుకున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందో అసలు నాకేం అర్థం కావట్లేదు. బాను రాత్రివేళ కిషన్ ఇంట్లోకి తొంగి చూస్తాడు. దొంగచాటుగా కిషన్ ఇంకా అతని భార్య మాటలు కూడా వింటూ ఉంటాడు. ఇవాళ మనం ఇలా ఉండడానికి మన గేదే కారణం. ఒకవేళ ఇది రోజుకొక బంగారు బిస్కెట్ తన పేడతో ఇవ్వకపోతే మనం ఎప్పటికీ ధనవంతులం కాలేం కదా. అవునా? చూస్తుంటే వీళ్ళ కొత్త గేదె కడుపులో బోల్డని బంగారు బిస్కెట్లు ఉన్నట్టుగా ఉన్నాయి. కిషన్ ఇంకా అతని భార్య నిద్రపోయిన తరువాత బాను రాత్రి వాళ్ళింట్లోకి చొరబడతాడు. తను ఆ గేదెను కూడా తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. బాను బంగారం చూడాలన్న అత్యాశతో ఆ గేదె పొట్టని కోసేస్తాడు. ఆ గేదె పొట్టలో బంగారం ఉండదు, కాని గేదె చనిపోతుంది. త్వరగా వెళ్ళి దాన్ని పారేసిరండి, లేదంటే మనం దొరికిపోతాం. కాని ఆ ఊర్లో గూర్ఖా అతన్ని ఆపేస్తాడు. అరే, ఇది కిషన్ గారి కొత్త గేదె కదా, నువ్వు దాన్ని చంపేశావా? గూర్ఖా బానుని పట్టుకొని కిషన్ దగ్గరికే లాక్కొస్తాడు. బాను, నువ్విలా చేస్తావనుకోలేదు. మేము నిన్ను మంచివాడివని అనుకునేవాళ్ళం. కొంపతీసి మా కాళిని కూడా నువ్వే దొంగలించావా? నన్ను క్షమించండి, మీ ఖాళీని కూడా నేనే దొంగలించాను. ఊర్లో పంచాయతీ పెడతారు. పంచాయతీ వాళ్లు బానుని ఇంకా తన భార్యని ఊరు నుండి బయటికి పంపవలసిందిగా నిర్ణయిస్తారు.